నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ అతి ముఖ్య నాయకులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఉన్నట్టుండి బయలుదేరి సాయంత్రానికి ఢిల్లీ చేరారు. శుక్ర శనివారాల్లో కూడా వారు అక్కడే ఉంటారని సమాచారం. ఢిల్లీలో అతి ముఖ్యమైన నాయకులతో వారిద్దరూ చర్చలు జరిపే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. కవిత బెయిల్పై లాయర్లతో చర్చించేందుకే వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ముఖ్య నేతలు కలిసి ఢిల్లీకి వెళ్లడంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హరీష్ 6 రోజుల కిందటే ఢిల్లీ వెళ్లి కవితను పరామర్శించొచ్చారు. అంతకు కొద్ది రోజుల ముందు కేటీఆర్ కూడా కవిత దగ్గరకు వెళ్లి వచ్చారు. ఇంతలోనే మళ్లీ ఇద్దరు ఢిల్లీ వెళ్లడంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా చర్చ జరుగుతోంది. గతంలో ఇద్దరూ వేరువేరుగానే ఢిల్లీ వెళ్లేవారు. కానీ ఈసారి మాత్రం కలిసి బయలుదేరారు. ఢిల్లీలో సైతం కలిసే తిరుగుతున్నారని సమాచారం. శుక్ర శనివారాల్లో కూడా వారిద్దరూ ఢిల్లీలోనే ఉంటారని తెలిసిందే. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు అతి ముఖ్య నాయకులు ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు పోయారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శించడంతో పాటు అక్కడి లాయర్లతో మాట్లాడడమే ఈ టూర్ లక్ష్యమని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఉదయం ఇద్దరు నాయకులు కవితతో ములాఖత్ కావడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా ఆమెతో కేసు విషయమై చర్చిస్తారు. అంతకుముందే వారు లాయర్లతో సమావేశమవుతారని వారి సన్నిహితులు చెప్పారు. అయితే కేవలం కవితను కలవడం ఒక్కటే ఈ టూర్ లక్ష్యం కాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కవిత బెయిల్కు సంబంధించిన అంశమే అయినప్పటికీ టాక్స్ లాయర్లతో కాకపోవచ్చని, ఇంకా ఏదో మతలబు ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ లో పార్టీ నాయకులను కలుస్తున్నారు. ముఖ్యంగా పార్టీ మారకుండా ఎమ్మెల్యేలకు నచ్చచెబుతున్నారు. ఒక్క నెల రోజుల్లో పరిస్థితి మారుతుందని, రేవంత్ సర్కారు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని నమ్మకంగా చెబుతున్నారు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాకపోవడం వల్లే తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ బహిరంగంగానే చెబుతోంది. దీంతో జాతీయ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే పనిలో బీఆర్ఎస్ పడిందనే అభిప్రాయం అందరిలో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హరీష్, కేటీఆర్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం బీఆర్ఎస్ నాయకులే కాకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా హరీష్, కేటీఆర్ కదలికలపై కన్నీసి పెట్టారు. వారు ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.